డామిట్ రాజేష్ విషయంలో కథ మళ్ళా అడ్డం తిరుగుతున్నట్లు ఉంది. గత కొంతకాలంగా సరిపల్ల రాజేష్ ఏమి చెబితే దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. రాజేష్ లేవనెత్తే ప్రతి అంశం వివాదాంశం అవుతూనే ఉంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మోసినంత కాలం అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను తీవ్రమైన పరుష పదజాలంతో విమర్శించిన ఈ రాజేష్ తాను ఆశించిన పదవులు రాకపోయేసరికి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకులు ఎవరు విమర్శించని రీతిలో అతి నీచంగా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ వచ్చాడు. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పేది పవన్ కళ్యాణ్ అని, పవన్ వెంట నడిస్తే ఏదో రకంగా రాజకీయంగా ఎదగొచ్చు అనుకుని ముందుగానే ఊహించి జనసేనలో చేరడానికి సాయశక్తిలా ప్రయత్నించాడు. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ లాగా గెటప్పులు వేసుకుని పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ముద్దులు పెడుతూ పవన్ కళ్యాణ్ అంత వీరుడు సూర్యుడు ఈ భూ ప్రపంచంలోనే ఎవరు లేరు అనేంతగా ప్రేమ వలకబోశాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గాని మెగా ఫ్యామిలీని గాని పొగిడినా లేదా విమర్శించినా సదరు వ్యక్తులు అంతకు ముందు రోజు దాకా ప్రపంచానికి పెద్దగా తెలియకపోయినా రాత్రికి రాత్రి వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా ఈ రాజేష్ పవన్ కళ్యాణ్ని విపరీతంగా భుజాల మీద కేవలం అతని స్వలాభం కోసమే మోశాడు. కానీ రాజేష్ ఆషాఢభూతి వేషాలు ముందుగానే పసిగట్టిన పవన్ కళ్యాణ్ రాజేష్ ని జనసేన పార్టీ ఆఫీస్ గుమ్మం ఎక్కనీయలేదు. వెంటనే కన్ను మూసి కళ్ళు తెరిసేలోపు రాజేష్ లోకేష్ కి వీరాభిమానిగా అవతారం ఎత్తేశాడు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా చదరంగం ఆటలో దేనికైనా పనికొస్తాడులే అను లోకేష్ ఈ రాజేష్ కి అసెంబ్లీ సీటుతో పాటుగా పార్టీ అధికార స్పోక్స్ పర్సన్ అవకాశం కూడా కల్పించాడు. కర్ణుడి చావుకి చాలా మంది కారణం. కానీ ఇక్కడ రాజేష్ సీటు ఎగిరిపోవడానికి, రాజేష్ రాజకీయ భవితకు బ్రేక్ పడడానికి కేవలం రాజేష్ మాత్రమే కారణం. గతంలో రాజేష్ సోషల్ మీడియాలో హిందూ వ్యవస్థ, హిందూ కులాల గురించి అతిగా వాగిన చెత్త వాగుళ్లు, అతని ప్రవర్తన అన్ని కలిసి రాజేష్ ని పోటీకి దూరం చేశాయి. కానీ దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే పిచ్చి భ్రమలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికిన రాజేష్ జనసేన పార్టీ అభ్యర్థుల అఖండ మెజార్టీతో గెలవడానికి తనకు తెలియకుండానే తన వంతు కృషి చేశాడనే విషయం తెలుసుకోలేదు. కానీ వింత ఏమిటంటే కూటమి అభ్యర్థులను ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన రాజేష్ మీద పార్టీ పరంగా ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం తెలుగుదేశం పార్టీ అధినాయకుల ప్రవర్తన చాలా గొప్పగా ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం అధినాయకులు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక విషయానికి వస్తే మావాడు మనోడు అనుకుని జగన్మోహన్ రెడ్డిని మోస్తే చీప్ పొమ్మన్నాడు. పవన్ కళ్యాణ్ కి ముద్దులు పెట్టి కాకా పట్టేద్దాం అనుకుంటే రాజేష్ గతం అంతా చినుగుల బొంతలాగా ఉంది. ఈ మనిషితో జాగ్రత్తగా ఉండాలి అనుకుని పవన్ కళ్యాణ్ దూరం పెట్టేశాడు. ఇక లాభం లేదు. ఏదో రకంగా ఎమ్మెల్సీ అయిపోయి అసెంబ్లీలో కనబడాలి అనే దృఢమైన చిత్త భ్రాంతిలో లోకేష్ ని రెచ్చగొట్టడం ప్రారంభించాడు రాజేష్. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మీద రోజు రోజుకి ప్రజలలో పెరిగిపోతున్న ఆదరణ ఇలాగే కొనసాగితే మా ముఖాలు చూసే వాళ్ళు ఎవరు ఉండరు. అర్జెంట్ గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అన్నా చేయాలి, లేదా కనీసం సీఎం అన్నా చేయాలి అనే అసందర్భపు అనాలోచిత ప్రకటనలు చేస్తూ వచ్చాడు రాజేష్. నిజానికి సీఎం చంద్రబాబుకి, లోకేష్ కి ఈ ఆలోచన ఉండవచ్చు. కానీ సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే అవివేకపు ఆలోచన తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో పెను ప్రమాదాలను తప్పకుండా తెస్తుంది. రాజేష్ లాంటి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఓసరవెల్లి మనస్తత్వం ఉన్న వాళ్ళ మాటలకు ప్రాధాన్యం ఇస్తే అది భవిష్యత్తులో పార్టీ విభజనకు కూడా దారి తీయవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరినందువల్ల కూటమి ప్రభుత్వ గెలుపులో ఇతని ప్రభావం ఏమీ లేదనేది తెలుసుకోండి. దానికి కారణం వైసీపీ పార్టీకి వచ్చిన 40% ఓట్లలో రాజేష్ వర్గానికి చెందిన ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అనేక కారణాల వల్ల ఆ వర్గానికి చెందిన ఓటర్లు అధిక శాతం కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపలేదు. అలాంటప్పుడు రాజేష్ కూటమి ప్రభుత్వానికి ఓడబెరికింది ఏమీ లేకపోగా ఇప్పుడు ఈ రకమైన పితలాటగాలు రాష్ట్ర ప్రయోజనాలను చెడగొట్టే విధ్వంసపు చర్యలు చేస్తూ ఉన్నాడు. కేవలం వ్యక్తుల మీద ద్వేషం, బాధ్యత రాహిత్యం, ఆత్మాభిమానం ఏమాత్రం లేకుండా ఎవడు మోచేతి నీళ్లు తాగితే ఏముందులే, ఏదో ఒక దారిలో మనం ఎదుగుతాం అనే మనస్తత్వం ఉన్న రాజేష్ లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి చాలా ప్రమాదం. ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళు లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు, లోకేష్ కి కూడా కింద మంటలు పెట్టగలరు. ఫైనల్ గా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయటం అనేది పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని 10 రెట్లు పెంచడమే అవుతుంది. మంచి టైం కలిసి వచ్చే వాళ్ళకి సునామీలు కూడా దారిస్తాయి. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.